చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ ఏంటంటే చెప్పుకో టాపిక్లో దే డాష్ ద స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్ ఆన్ నెక్స్ట్ మండే. దే డాష్ ద స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్ ఆన్ నెక్స్ట్ మండే. వర్ టేకింగ్, ఆర్ టేకింగ్, హ్యావ్ టేకెన్, టు కన్. నెక్స్ట్ మండే వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళు ఎడ్యుకేషన్ టూర్కి తీసుకువెళ్తున్నారని. అయితే ఇక్కడ మనము ఒక విషయం కట్టుబట్టాలి. నెక్స్ట్ మండే, నెక్స్ట్ సండే అని వచ్చిందంటే సింపుల్ ఫ్యూచర్ అనుకుంటాం. ఓకేనా? అక్కడ సింపుల్ ఫ్యూచరే, విల్ కానీ షల్ కానీ ప్లస్ వెర్బ్ అని రావాలి. కానీ ఆప్షన్స్లో లేదు. ఆప్షన్స్లో సింపుల్ ఫ్యూచర్ లేనప్పుడు అప్పుడు ఏమవుద్దంటే ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్ కింద వస్తామట. ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ కింద వస్తాయి. అంటే భవిష్యత్తులో జరగబోయేటిని మనం ప్లాన్గా ముందే ఫిక్స్ చేసుకుంటే 90% జరగడానికి అవకాశం ఉంది అని ఒక ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ లేదా ఫిక్స్డ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. అలాంటి వాటిని సింపుల్ ప్రజెంట్లో చెప్పచ్చు, ప్రజెంట్ కంటిన్యూలో కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఆప్షన్స్లో ఎక్కడ మనకు సింపుల్ ఫ్యూచర్ లేకపోతే అయితే సింపుల్ ప్రజెంట్లో ఇప్పుడు చెప్తామని చెప్పాము. విఐపిసి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ వైజాగ్ విజిట్ చేస్తారు, హైదరాబాద్ విజిట్ చేస్తారు నెక్స్ట్ మండే. అలాగే సీఎం, గవర్నర్ అని విఐపిస్ గురించి చెప్పేటప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. అదే జనరల్ పర్సన్స్ అంటే కామన్ పర్సన్స్ మనలాంటి ఎవరైనా చెప్పుకుంటే కామన్గా జరిగేవి ఫిక్స్డ్గా ఫ్యూచర్ ప్లాన్స్ కానీ చెప్పినట్లయితే ప్రజెంట్ కంటిన్యూటీలో చెప్పాలి. ప్రజెంట్ కంటిన్యూటీ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఆప్షన్లో విల్ బై షల్ ప్లస్ V1 లేకపోతే సింపుల్ ఫ్యూచర్ లేకపోతే. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ద డాష్ ది స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్ ఆన్ నెక్స్ట్ మండే అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూ కనబడుతుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ. ఇందులో ఐ వస్తే యామ్ ఉపయోగిస్తాం, ఈ షీట్లకి ఈజ్ ఉపయోగిస్తాం, ప్లూరల్కి ఆర్ ఉపయోగిస్తాం. ఐకి యామ్, మిగతా ఈ షీట్లకి ఈజ్ ఉపయోగిస్తాం, మిగతా ప్లూరల్కి ఆర్ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ కానీ ఐ అయితే యాము, నెక్స్ట్ ప్లూరల్ అయితే ఆరు, మిగతా సింగులర్స్ ఏమైనా హీ, షీ ఇట్లయితే ఈజ్ ఉపయోగిస్తాం. వెర్బ్ వన్ ఐఎన్జీ. మరి ఇక్కడ ఏముందండి ఇక్కడ దే. కాబట్టి దే ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్ ఆన్ నెక్స్ట్ మండే. అంతేగాని వర్ టేకింగ్ అవ్వదు. ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ అయినప్పటికీ, సింపుల్ ఫ్యూచర్ యొక్క ఇండికేషన్ అయినప్పటికి కూడా ఇక్కడ ఎక్కడ సింపుల్ ఫ్యూచర్ ఆన్సర్ ఇలా ఎక్కడ లేదు. కాబట్టి అయితే సింపుల్ ప్రజెంట్ అని అవ్వాలి, ప్రజెంట్ కంటిన్యూటీ అవ్వాలి. ఓకేనా? అయితే ఇది జనరల్గా మనలాంటి జనరల్ పర్సన్స్ ఒక ఫ్యూచర్ ప్లాన్ ఇది. ఇక్కడ ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ అని కానీ గవర్నర్ కానీ విఐపిసి యొక్క ఫ్యూచర్ ప్లాన్ అయినట్లయితే సింపుల్ ప్రజెంట్లో ఉండాలి ఆన్సర్. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ కంటిన్యూటీలో చెప్పాలి. దే ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ టూర్ ఆన్ నెక్స్ట్ మండే అనాలి. ఇవేవి రావు. ఇది V2 అనేది, టుక్ అంటే V2 సింపుల్ పాస్ట్ అది. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ డాష్ బోర్న్ ఇన్ 1990. హీ డాష్ బోర్న్ ఇన్ 1990. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ టేక్స్ ఇస్తే సింపుల్ ప్రజెంట్ ఇస్తే ఇక్కడ ఆన్సర్లోని అవ్వదు. ఎందుకంటే దే అన్నాడు అంటే కామన్ పర్సన్స్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, గవర్నరు, సీఎం, చీఫ్ మినిస్టర్ అని ప్రత్యేకించి విఐపి పీపుల్స్ కానీ ఇచ్చినట్లయితే అప్పుడు సింపుల్ ప్రజెంట్ రాయాలి ఫ్యూచర్ అయినప్పటికీ, దా ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్కి. కానీ కామన్గా చెప్పాడు దే అంటే ఎవరో జనరల్ పర్సన్స్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూలో రాయాలి ఆ డౌట్ వస్తే. ఓకేనా? నెక్స్ట్, హీ డాష్ బోర్న్ ఇన్ 1990. 1990లో పుట్టాడు. సో కాబట్టి సింపుల్ పాస్ట్లో ఈజా, వజ్జా, హ్యాడా, హ్యాజ్ అంటే వజ్జా రాయాలి. ఓకేనా? హీ వాజ్ బోర్న్ అనాలి. హ్యాడ్ రాదు, హ్యాజ్ రాదు, ఈజ్ రాదు. ఓకేనా? హీ వాజ్ బోర్న్ ఇన్ 1990. నెక్స్ట్ అండి, ద ట్రైన్ డాష్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్ దేర్. ద ట్రైన్ డాష్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్ దేర్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిఫోర్ ఇచ్చింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి రెండు యాక్షన్స్ ఉంటాయి, ఎర్లియర్ యాక్షను, లేటర్ యాక్షను. ఎర్లియర్ యాక్షన్ని హ్యాడ్ ప్లస్ V3, లేటర్ యాక్షన్ని సింపుల్ పాస్ట్ V2 చెప్పాలన్నాం. బిఫోర్తో ఉన్న పార్ట్, బిఫోర్తో ఉన్న దాంట్లో ఒకటి V2 ఉంటుందని చెప్పాం. కానీ ఇక్కడ బిఫోర్తో ఉన్న పార్ట్ ఏముందండి, V1 ఉంది. చూసారా? బిఫోర్తో ఉన్న సెంటెన్స్లో V1 ఉంది. ద ట్రైన్ డాష్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్ దేర్ అంటే మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ట్రైను వెళ్ళిపోవచ్చు. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి ట్రైను వెళ్ళిపోయే అవకాశం ఉంది, వెళ్ళిపోయవచ్చు అని. అంటే ఎక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. బిఫోర్ తర్వాత కానీ ఇక్కడ వెర్బ్ వన్ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే ఫ్యూచర్ ఫాస్ట్ వస్తుంది. ఫ్యూచర్ ఫాస్ట్ వస్తుంది. ఓకేనా? సారీ, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ వస్తుంది. ఫ్యూచర్ పెర్ఫెక్ట్ విల్ హ్యావ్ లెఫ్ట్ అని వస్తుంది. అదే ఇక్కడ V2 కానీ ఇస్తే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ V1 ఇస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు బిఫోర్తో ఉన్నప్పుడు. అర్థమైందా? ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్ దేర్ అనాలంతే తప్ప విల్ లీవ్ కానీ, లెఫ్ట్ కానీ, హ్యాజ్ లెఫ్ట్ కానీ రాయకూడదు.
అదేందా అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ లెఫ్ట్ అయిపోవచ్చు అని చెప్పడం, లెఫ్ట్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పడం. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఓ పని జరిగిపోయి ఉండొచ్చు ఏమని. కాబట్టి బిఫోర్ తర్వాత ఉన్న సెంటెన్స్లో V1 ఉంటే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడాలి, విల్ హ్యావ్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. అదే బిఫోర్ తర్వాత ఉన్న సెంటెన్స్లో V2 ఉంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ V2, ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ V1. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ రీచ్ అనేది V1 వెర్బ్ 1, రీచ్డ్ కాదు. ఇక్కడ రీచ్డ్ వస్తే హ్యాడ్ ప్లస్ V3, రీచ్ వస్తే విల్ హ్యావ్ ప్లస్ V3. విల్ హ్యావ్ లెఫ్ట్ అనమాట. ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్ ద ఎయిర్ అని. ఓకేనా? గిరి డాష్ ఫర్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్ దీస్ డేస్ నౌ డేస్ నౌ అట్ ది ప్రజెంట్, ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినవి. ప్రజెంట్ అతను ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాడు, ప్రజెంట్ జరుగుతుంది దీస్ డేస్ అని. ప్రజెంట్ డేస్లో అతను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడని. ప్రజెంట్ జరుగుతున్న వాటిని, టెంపరీగా జరుగుతున్న వాటిని దీస్ డేస్ నవ్ డేస్ అని చెప్పినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇదే చెప్పాం, వాళ్ళు చూసుకోండి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1కి ING. ఇది చూడండి, గిరి వచ్చింది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్ వస్తుంది. ఐ వస్తే యాము, ఈ సీట్లు వస్తే ఈజ్, ప్లూరల్ వస్తే ఆర్. గిరి వస్తే ఈజ్ రావాలి. ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఈజ్ ప్రిపేరింగ్. గిరి ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్ దీస్ డేస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, గిరి ఈజ్ ప్రిపేరింగ్. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1కి ING. ప్రిపేర్స్ రాదు, విల్ ప్రిపేర్ రాదు, హ్యాడ్ ప్రిపేర్ రాదు. దీస్ డేస్ కానీ నవ్ డేస్ కానీ ఇచ్చినట్లయితే ప్రజెంట్ కంటిన్యూలోనే చెప్పాలి. నెక్స్ట్ అండి, హౌ ఆఫెన్ డాష్ యూ తిరుపతి. ఆఫెన్ ఎన్నిసార్లు నువ్వు తిరుపతి విజిట్ చేసావని అర్థం. ఆఫెన్, హార్డ్లీ, రేర్లీ అనేవి రిపీటెడ్ అవుతాయి. హాఫ్ అంటే తరచుగా రిపీట్ అవ్వడం, హార్డ్లీ రేర్లీ అంటే అప్పుడప్పుడు ఏదైనా రిపీట్ అవ్వడమే పని. తరచుగా కాకపోయినా గ్యాప్ ఇచ్చానా రిపీట్ అయ్యే యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ ఎందుకు వస్తాయి? సింపుల్ ప్రజెంట్లోకి వస్తాయి. ఆఫెన్, రేర్లీ, హార్డ్లీ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్లో వాడాలని మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం టెన్సెస్లో. ఓకేనా? కాబట్టి సింపుల్ ప్రజెంట్ వాడేటప్పుడు ఇది ఇంట్రాగేటివ్లో ఉంది. నెక్స్ట్ వెర్బేట్ క్లియర్ కనబడుతుంది, విజిట్ కనబడుతుంది. సో విజిట్ మీ ఇచ్చాడు. ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా వస్తుంది? డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ, డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ. డూ, డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 7 క్వశ్చన్ అడిగేటప్పుడే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఎప్పుడు? సింపుల్ ప్రజెంట్లో. అదే సింపుల్ పాస్ట్లో అయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 క్వశ్చన్ అడిగేటప్పుడు. కానీ ఇది సింపుల్ ప్రజెంట్ అని తెలిసిపోయింది కదా, ఆఫ్ అని ఉండడం వల్ల. ఆఫ్ అండ్ హార్డ్లీ రేర్లీ ఇస్తే సింపుల్ ప్రజెంట్. కాబట్టి ఈ సింపుల్ ప్రజెంట్ని క్వశ్చన్స్లో అడగాలి. ఇంటరాగేటివ్ క్వశ్చన్ వేసాడు కాబట్టి ఇంటరాగేటివ్లో చెప్పాలి. కాబట్టి డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ, డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ రాయాలి. అయితే మరి డజ్ ఇప్పుడు వస్తుంది? ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ హీ సీట్లు అయితే కదా, మరి ఇక్కడ ఏముంది? యూ ఉంది. ఇక్కడ హీ సీట్లు ఉంటే ఇక్కడ డజ్ వస్తుంది. ఈ సీట్లు లేవు కాబట్టి ఏడొస్తుంది? డూ వస్తుంది. డూ యూ విజిట్, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ తిరుపతి, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ తిరుపతి అర్థం. అర్థమైందా? కాబట్టి డూ యూ ప్లస్ V1, డూ యూ విజిట్ అనేవి ఆన్సర్లు. డిడ్ విజిట్ అవ్వదు, డజ్ విజిట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ హీ సీట్ లేవు కాబట్టి డజ్ అవ్వదు, ఆర్ విజిటింగ్ అసలు అవ్వదు. కాబట్టి హౌ ఆఫెన్ డూ యూ విజిట్ తిరుపతి. ఓకేనా? అర్థమైందండి? యాక్చువల్గా హాఫ్ అండ్ హార్డ్లీ రేర్లీ ఇస్తే సింపుల్ ప్రజెంట్లో రాయాలి. కానీ ఇది ఇంట్రాగేట్లో ఉంది కాబట్టి ఇంట్రాగేట్లో అడిగేటప్పుడు సింపుల్ ప్రజెంట్కి ఏమవుద్దంటే ఇంట్రాగేటివ్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ఈ సీట్లు అయితే డజ్ రాయాలి, ఈ సీట్లు కాకుండా ఏదైనా అయితే డూ రాయాలి. మరి ఇక్కడ ఏముంది సబ్జెక్ట్? ఇక్కడ యూ. కాబట్టి డూ ప్లస్ V1, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. హౌ ఆఫెన్ డూ యూ విజిట్. అదే ఇక్కడ ఈ ఉంటే డజ్ హీ విజిట్ అనాలి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ అయ్యింది కదా? ఇది మరికొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. లుక్ ద పోలీస్ మ్యాన్ డాష్ ఆఫ్టర్ ద థీఫ్. వాజ్ రన్నింగా, ఈజ్ రన్నింగా, హ్యాడ్ రన్నా, రానా. ఇక్కడ ఆఫ్టర్ ఉంది కదా సార్. ఆఫ్టర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఆఫ్టర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఉపయోగిస్తుంటుంది? ఇంజక్షన్గా పనిచేసినప్పుడు. ఆఫ్టర్ తర్వాత ఒక క్లాజ్ ఉంటుంది, ఆఫ్టర్ ముందు ఒక క్లాజ్ ఉంటుంది. ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3, ఆఫ్టర్ ముందు V2. అవి రెండు క్లాజులు. ఇప్పుడు అది సబార్డినేట్ కంజంక్షన్. కానీ ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్టర్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, ఎందుకంటే నౌన్కి ముందు ఉంది కాబట్టి. సో లుక్, లిజన్ ఇలాంటివన్నీ డోంట్ డిస్టర్బ్ అని చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాం. మనం యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1కి ING.
ఐకి యామ్ ఉపయోగిస్తాం, ఈ సీట్లకి ఈజ్ ఉపయోగిస్తాం, మిగతా ప్లోరల్కి ఆర్ ఉపయోగిస్తాం. లుక్ అంటే ఒక పని జరుగుతున్నప్పుడు అది చూడు ఎలాగెళ్తున్నారో, అది చూడు అంటే ఒక పని జరుగుతున్నప్పుడు చూడమని చెప్పడం లుక్ అంటే. ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఒకసారి ఏమంటే విను అని, జరుగుతూ ఉన్నప్పుడు చెప్పే పదాలు అవి. లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్ అంటే ఒక పని చేస్తూ ఉన్నాం అప్పుడు డోంట్ డిస్టర్బ్ చేయదు అంటే డిస్టర్బ్ చేయొద్దని అంటాం. ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అంటాం. అంటే డోంట్ డిస్టర్బ్, లుక్, లిజన్ అవన్నీ కూడా ఒక పని జరుగుతూ ఉన్న సందర్భంలో ఉపయోగిస్తాం కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ముందు సబ్జెక్ట్ ఏముంది? ద పోలీస్ మ్యాన్ అంటే ఈ సీట్లకి ఈజ్ ఉపయోగిస్తాం కదా, ఈజ్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ, ఈజ్ రన్నింగ్ అనాలి. లుక్, ద పోలీస్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద థీఫ్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈజ్ టైమ్ యూ డాష్ బిజినెస్. ఇట్ ఈజ్ టైం తర్వాత ఇట్ ఈజ్ హై టైం తర్వాత సబ్జెక్ట్ వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను టెన్సెస్లో. ఇట్ ఈజ్ టైం తర్వాత ఇట్ ఈజ్ హై టైం తర్వాత సబ్జెక్ట్ వచ్చినట్లయితే ఆ సబ్జెక్ట్ తర్వాత ప్రజెంట్ సింపుల్ పాస్ట్లో రాయాలి, వీటిలో రాయాలి వెర్బ్. ఇట్ ఈజ్ టైం తర్వాత వెంటనే సబ్జెక్ట్ వచ్చినట్లయితే మనం రాయాల్సిన టెన్స్ ఏ టెన్స్లో ఉండాలంటే వెర్బ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇట్ ఈజ్ టైం యూ డాష్ బిజినెస్ అంటే యూ స్టార్టెడ్ బిజినెస్. వీటు స్టార్ట్ రాదు, విల్ స్టార్ట్ రాదు, హ్యాడ్ స్టార్టెడ్ రాదు. సింపుల్ పాస్ట్లో ఏదుందో అదే ఫామ్ రాయాలి అక్కడ. ఎప్పుడు ఇట్ ఈజ్ టైం తర్వాత సబ్జెక్ట్ వెంటనే వస్తే అంటే ఇట్ ఈజ్ టైం యూ స్టార్టెడ్ బిజినెస్ అంటే ఇప్పటికే టైం అయిపోయింది, ఇప్పటికే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలని. ఇట్ ఈజ్ టైం అన్నా ఇట్ ఈజ్ హై టైం అన్నా మీనింగ్ అనమాట. ఓకేనా? అంటే చేయలేదని అర్థం, ఇప్పటికే నువ్వు చేసి ఉండాలి, బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలి అని అర్థం. నెక్స్ట్ అండి, ఇట్ ఈజ్ టైం తర్వాత ఫర్ వచ్చి ఆబ్జెక్ట్గా నౌన్గా వచ్చినట్లయితే ఇట్ ఈజ్ టైం తర్వాత ఫర్ ఆబ్జెక్ట్ ఆర్ నౌన్ వస్తే ఇక్కడ ఏం ఉపయోగించాలి? 2+V1 ఉపయోగించాలి, 2 ఇన్ఫినిటివ్ని ఉపయోగించాలి. ఇట్ ఈజ్ టైం ఫర్ అస్ తర్వాత V2 ఉపయోగిస్తే తప్పు. మనం ఇట్ ఈజ్ టైం ఉందిగా అని చెప్పి వెంటనే V2 రాస్తాం. తప్పనిసరిగా అందరూ పెట్టే ఆన్సర్ లెఫ్ట్, V2. లీవ్ లెఫ్ట్. ఇట్ ఈజ్ టైము ఇట్ ఈజ్ ఐ టైం తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్ట్ రాయాలి కదా అని చెప్పి వెంటనే లీవ్ యొక్క సింపుల్ పాస్ట్ ఏమిటి? లెఫ్ట్ కదా, కాబట్టి ఇది రాస్తాం తప్పు. ఇక్కడ ఇట్ ఈజ్ టైం తర్వాత వెంటనే సబ్జెక్ట్ రాలేదు, ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ఉపయోగించాల్సింది టు లీవ్ ఉపయోగించాలి. ఓకేనా? ఇవేవి రావు. టు లీవ్ రైట్. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ డాష్ ద క్లాస్ ఆల్ స్టుడ్ అప్. స్టాండ్, స్టుడ్ వీటిలో ఉంది. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లలు నిలబడ్డారు. ఏదైనా జనరల్గా జరిగే ఆర్డర్ అది. జనరల్గా టీచర్ క్లాస్లో రాగానే పిల్లలు నిలబడతారు. అలాగే మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇలా జనరల్గా జరిగే ఆర్డర్లో జరిగేటప్పుడు ఒకవైపు V2 ఉంటే ఇంకొక వైపు కూడా V2 రాయాలి. సింపుల్ పోస్ట్ రాయాలి. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్కి ఆఫ్టర్కి ఇది కూడా టెన్సెస్ క్లాసులో నేను ఆల్రెడీ చెప్పాను. యాజ్ సూన్ యాజ్కి ఆఫ్టర్కి ఈ యొక్క కండిషను ఇప్పుడు జనరల్గా జరిగే ఆర్డర్లు అన్నమాట. అదేవిధంగా యాజ్ సూన్ యాజ్ ద టీచర్ డాష్ ద క్లాస్ ఆల్ స్టుడ్ అప్. ఇక్కడ వీటిలో ఉంది కాబట్టి ఇక్కడ వీటిలో రాయాలి. ఎంటర్డ్ అని రాయాలి, ఇంకేవి రాయకూడదు. హ్యాడ్ ప్లస్ V3 కూడా రాయకూడదు. యాజ్ సూన్ యాజ్ ద టీచర్ ఎంటర్డ్ ది క్లాస్ ఆల్ స్టుడ్ అప్. అలాగే ఆఫ్టర్ ఐ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. రెండు సింపుల్ ఫాస్ట్లో వాడచ్చు. అక్కడ సింపుల్ పాస్ట్ అది, ఇటు పక్క సింపుల్ పాస్ట్. ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కూడా వాడచ్చు, అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడచ్చు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ వాడమని చెప్పాం కదా ముందే. ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి, ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి, మిగతా పార్ట్ సింపుల్ పాస్ట్ రాయాలి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అది రైటే. ఆఫ్టర్ ఐ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే ఈ సందర్భంలో రెండు రైట్, ఎందుకంటే అవి జనరల్గా జరిగే ఆర్డర్లు. అలా కాకుండా స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సు వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, అలాగా సందర్భాలు అయితే ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3, ఆఫ్టర్ కాకుండా మిగతా పార్ట్లో V2 అక్కడ వర్తిస్తాయి. కానీ జనరల్గా ఆర్డర్ జరిగేటప్పుడు పనులు ఉంటాయి కదా, అప్పుడు ఆఫ్టర్తో హ్యాడ్ ప్లస్ V3 రాయొచ్చు, అలాగే V2 రాయొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ద హౌస్ ఈజ్ డర్టీ దే డాష్ ఇట్ ఫర్ వీక్స్. హౌస్ డర్టీగా ఉంది, ఇందులో సింపుల్ ప్రెజెంట్ ఉంది. దే డాష్ ఇట్ ఫర్ వీక్స్. ఫర్ అంటే ఏంటండి? పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సో సిన్స్ ఫర్ ఉందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వాడాలి. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఇక్కడ వీజ్ ఉంది కాబట్టి
ఇక్కడ ఒకళ్ళు వజ్ ఉందనుకో, ఇక్కడ ఫర్ సిన్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇక్కడ వజ్ ఉంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి, సిన్స్ ఫర్ ఉన్నప్పటికి కూడా. ఇక్కడ ఈజ్ ఉంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ దే తర్వాత ఏమొస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3. హ్యావ్ నాట్ క్లీన్డ్ అనాలి. ద హౌస్ ఈజ్ డర్టీ, దే హ్యావ్ నాట్ క్లీన్డ్ ఇట్ ఫర్ వీక్స్ అనాలి. హ్యాడ్ నాట్ అవ్వదు, వర్ నాట్ అవ్వదు, ఆర్ నాట్ అవ్వదు. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి హ్యావ్ నాట్ క్లీన్డ్. వజ్ ఉంటే హ్యాడ్ నాట్ క్లీన్డ్, ఇది రైట్ అవుద్ది వజ్ ఉంటే. లేదు కొన్ని వారాలుగా వాళ్ళు క్లీన్ చేయలేదు కాబట్టి డర్టీగా ఉంది. సో ఒక గతంలో జరిగిన ఒక పని గురించి ఏదైనా ఒక పని యొక్క ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంటే, ఎప్పటికీ మన మీద ప్రభావం ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. ఎప్పటికీ మన మీద ప్రభావం ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాయాలి. గతంలో పని జరిగి దాని యొక్క ప్రభావం ఇంకా మన మీద ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఆ విధంగా అనుకున్నా సరే ఇక్కడ ఆ విధంగా రాయొచ్చు. లేదంటే ఫర్ సిన్స్ ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాయొచ్చు. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాలి, సిన్స్ ఫర్ ఉంది కాబట్టి. అది ఇక్కడ వజ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్తో జనరల్గా ఆర్డర్లో ఉండేటప్పుడు ఇక్కడ సింపుల్ పాస్ట్ అయితే ఇక్కడ సింపుల్ పాస్టే. ఆఫ్టర్తో సేమ్ ఇదే మీనింగ్. ఆఫ్టర్తో సింపుల్ పాస్ట్, అలాగే హ్యాడ్ ప్లస్ V3 సింపుల్ పాస్ట్ రెండు వాడచ్చు ఆఫ్టర్తో. ఆఫ్టర్ ఐ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, రైట్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ వాష్డ్ మై హ్యాండ్స్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, రెండు రైటే. అర్థమైందా? కానీ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ ఆఫ్టర్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, ఆఫ్టర్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, ఆఫ్టర్ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. బస్సు లెఫ్ట్ అయిన తర్వాత నేను స్టేషన్కి రీచ్ అయ్యాను. అప్పుడు సందర్భంలో మాత్రం హ్యాడ్ ప్లస్ V3 రాయాలి ఆఫ్టర్తో, మిగతాది V2 రాయాలి. కానీ జనరల్ ఆర్డర్లు డైలీగా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది. జనరల్ కామన్గా దాని తర్వాత అంటే అదే జరుగుతుంది, కామన్ అనమాట జనరల్గా. అలాంటప్పుడు రెండు V2లోనే రాయొచ్చు ఆఫ్టర్తో, లేదా ఆఫ్టర్తో హ్యాడ్ ప్లస్ V3 మిగతాది V2 అది కూడా రాయొచ్చు. ఏది రాసినా రైటే, ఆప్షన్ ఏదో ఒకటే ఇస్తాడు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ 10 ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.